ప్రభునందు ప్రియులారా, 52వ కీర్తన మరి దావీదు రాశాడని పైన రాయబడి ఉన్నది. అహీతోపేలు అనేటువంటి ఒక యాజకుని దగ్గరికి దావీదు వెళ్ళినప్పుడు మరి ఆ సంగతిని దోయేగు అనేటువంటి ఒక సౌలు పశువుల కాపరి చూసి అతని మీద చెడ్డ సాక్ష్యం, దావీదు మీద చెడ్డ సాక్ష్యము మరి సౌలుకు చెప్పినప్పుడు దావీదు వ్రాసినటువంటి కీర్తన అని రాయబడింది. నిజానికి 8వ చరణం చాలా ప్రత్యేకమైనది. నేనైతే దేవుని మందిరములో అన్నాడండి. నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. ఎక్కడ? దేవుని మందిరములో. సాధారణంగా వేసవి కాలంలో మనము బయటికి వెళుతున్నప్పుడు, లేకపోతే పొలాల మధ్య గుండా వెళుతున్నప్పుడు, బాగా ఎండల కాలంలో చెట్లన్నీ ఎండిపోయి కనపడతా ఉన్నాయి. చెట్లన్నీ ఎండిపోయి కనపడతా ఉంటే ఒక్క చెట్టు మాత్రం పచ్చగా ఆకులతో పచ్చగా కనపడతా ఉంది. అన్నీ ఎండిపోయి ఉన్నాయి, అది ఒక్కటి మాత్రం పచ్చగా కనపడుతున్నప్పుడు మనం ఏమని ఆలోచన చేయాలంటే, ఇదిగో నేనైతే దేవుని మందిరములో పచ్చని చెట్టు వలె ఉన్నాననే లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఎండిపోయిన స్థితిలో ఉన్న అది మాత్రం పచ్చగా ఉన్నది. ప్రియులారా, ఇప్పుడు దావీదు యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ నేనైతే అన్నాడు. ఇప్పుడు అదే అనుభవాన్ని మన వినికిడిలో, మన అనుభవంలో చెప్పగలమా? నేను పచ్చగా ఉన్నాను, నేను జీవము కలిగి ఉన్నాను, నేను ఆత్మీయంగా ఉన్నాను, నేను ప్రభు పరిచర్యలో నమ్మకంగా ఉన్నాను అని మనము నమ్మకంగా జీవంగా ఉన్నావా, లేకపోతే నిర్జీవంగా ఉన్నావా? నీవు ఆత్మీయంగా ఉన్నావా, లేకపోతే ఆత్మీయతను కోల్పోయిన వాడుగా ఉన్నావా? మనం ఆలోచన చేయాలి. దావీదు నేనైతే అనే అనుభవాన్ని ఎందుకు చెప్తున్నాడంటే, దావీదు తనకు జరిగిన ద్రోహం, తన మీద మోపబడిన నెపాలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని, ఒక వ్యక్తి తన మీద నేరాలు మోపి సౌలుకు అవన్నీ అందించి దావీదును గురించి చెడ్డగా చెప్పినప్పుడు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి పేరు దోయేగు. అతడు సౌల పశువులకు, కాపరులకు అధిపతిగా ఉన్నాడు. అంటే సౌలుకు ఉన్నటువంటి పశువులన్నిటికీ కాపరులు ఉన్నారు కదా, ఆ కాపరులందరి మీద అధికారి, లేకపోతే పెద్ద కాపరి అని చెప్పవచ్చు. అలాంటి పెద్ద కాపరిగా ఉన్నటువంటి దోయేగు దావీదును గురించి చెడ్డ సమాచారము సౌలుకు చెప్పినప్పుడు దావీదు ఈ కీర్తన రాశాడు అని మనం మాట చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ ఉదయకాలములో దేవుని మందిరములో నీవు సజీవముగా ఉన్నావా, లేక నిర్జీవముగా ఉన్నావా? దేవుని మందిరానికి మనం వస్తున్నాం. ఎంతకాలం నుంచి వస్తున్నాం? దేవుని మందిరానికి అనేక సార్లు నేను ప్రారంభం నుంచి ఉన్నాను అని మనం చెప్తాం. నీవు ప్రారంభం నుంచి ఉన్నావు, మంచిదే. అయితే దేవుని మందిరములో నీవు ఎలా ఉన్నావు? దేవుని మందిరములో నీ యొక్క స్థితి ఎలా ఉన్నది? మనం ఆలోచన చేయాలి ప్రియులారా. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉన్నది. 10వ వచనములో ఆమె నడుము వంగిపోయిన స్త్రీ, 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీ అక్కడికి వచ్చింది అన్నాడు. సమాజ మందిరము అన్నాడు, అనగా దేవుని మందిరం. ప్రియులారా, దేవుని మందిరానికి ఆమె వస్తూ ఉంది. ఎప్పటి నుంచి వస్తుందంట? 18 సంవత్సరాల నుంచి వస్తుంది. 18 సంవత్సరాల నుంచి వస్తుంది. కానీ ఆమె స్థితి ఎలా ఉన్నది? ఆమె స్థితి వంగిపోయిన స్థితి. ఆమె స్థితి వంగిపోయింది అంటే అర్థం ఏమిటి? ఆమె దేవుని వైపు చూడలేకపోతా ఉంది. ఆమె భూసంబంధమైన వాటినే చూస్తుంది, భూమినే చూస్తుంది. కానీ ఆకాశముందున్న దేవుని వైపు చేతులెత్తి, ఆకాశముందున్న దేవుని వైపు తన కన్నులెత్తి చూడలేని స్థితిలో ఉన్నది. అనగా ఆమె భూసంబంధమైనటువంటి దానిగా ఆమె 18 సంవత్సరాల నుంచి జీవిస్తుంది. అక్కడ సమాజ మందిరపు అధికారి ఉన్నాడు, యాజకులు ఉన్నారు,
ధర్మశాస్త్రం ఉన్నది. 18 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆమెను ప్రభువు చూశాడు. కారణం ఏమిటంటే ఆమె ప్రభువును చూడలేకపోతా ఉంది. ఆమె ప్రభువును చూడలేకపోతా ఉంది. ఆలోచన చేశారా? ఎంతకాలం నుంచి అండి? 18 సంవత్సరాల నుంచి మందిరంలోనే ఉంటున్నాము, కానీ మనము ప్రభు వైపు చూస్తున్నామా? మనము ప్రభు వైపు చూస్తున్నామా? లేకపోతే నడుము వంగిపోయినటువంటి స్త్రీ నేల వైపు చూస్తున్నట్లుగా, నడుము వంగిపోయినటువంటి స్త్రీ భూ సంబంధమైన వాటి మీద, ధనం మీద, లోక సంబంధమైన వాటి మీద ఆమె మనసు పెట్టుకొని అనేక సంవత్సరాలు ఆమె వస్తూనే ఉన్నది. కానీ ప్రధాన యాజకుల ద్వారా ఆమె మార్పు చెందలేకపోయింది. సమాజ మందిరపు అధికారి ద్వారా మార్పు చెందలేకపోయింది. అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్ల ద్వారా, సాంప్రదాయాల ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా ఏది కూడా మార్చలేకపోయింది. ఆమె నిర్జీవమైన స్థితిలో ఉన్నది. దేవుని సన్నిధికి వస్తుంది అంతే, కానీ ఎలాంటి మార్పు లేదు. ప్రియులారా, చాలాసార్లు మనం కూడా ప్రభు సన్నిధికి వస్తున్నాం. నేను చాలా కాలం నుంచి పాటలు పాడుతున్నాను, చాలా కాలం నుంచి పరిచర్య చేస్తున్నాను, చాలా కాలం నుంచి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాను అన్నాం. దేవుని సన్నిధికి నువ్వు వస్తూ దేవుని కార్యాలు చేస్తున్నావు, కానీ మన బ్రతుకులో ఏమి లేదండి, మార్పు లేదు. అందుకే అంటున్నాడు కీర్తనాకారుడు, నేనైతే. ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. నీవు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, కానీ నీలో మార్పు ఉందా? నీ బ్రతుకులో మార్పు ఉందా? నీ ప్రవర్తనలో మార్పు ఉందా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూశాడు. ఏమన్నాడు తెలుసా? నీ బలహీనత నుండి విడుదల పొందు అన్నాడు. అంటే ఆమెకి ఏముంది చెప్పండి? బలహీనత ఉంది. ఎంతకాలం నుంచి బలహీనత? 18 సంవత్సరాల నుంచి అదే బలహీనత, అదే వంగిపోయి ఉన్నటువంటి స్థితి, అదే స్థితిలో 18 సంవత్సరాల నుంచి ఉన్నది. అంటే ఇన్ని సంవత్సరాలైనా మన మనసులు, మన బ్రతుకులు, మన జీవితాలు మారటం లేదు. సాక్ష్యం మారలేదు, సాక్ష్యం రావటం లేదు, సాక్ష్యము సంపాదించుకోలేకపోతున్నాం. నువ్వెంత సీనియర్ అయితే ఏంటి, నువ్వు ఎంత మొట్టమొదటి వాడివైతే ఏంటి, ఏముండాలి మనకి? సాక్ష్యం ఉండాలి. పిల్లరా, ఆమె అన్ను ఏ ప్రభు అంటున్నాడు, నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందు అన్నాడు. చాలామంది అనేకమైన బలహీనతలు కలిగి ఉన్నారు. బలహీనతలను పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ బలహీనతలు పోవట్లా. బలహీనత పోకపోవటానికి కారణం ఏమై ఉంటుంది చెప్పండి? బలహీనత పోకపోవటానికి కారణం మనమే, ఇంకంతే. ఒక వ్యక్తి బావి దగ్గరికి నీళ్లు తోడటానికి వెళ్ళాడు. ఆ బకెటు చిల్లుబడిందో లేకపోతే పగిలిపోయిన బకెటో తీసుకుని వెళ్ళాడు. నీళ్ళైతే తోడుతున్నాడు, తీసుకొని వెళుతున్నాడు. నీళ్ళైతే తోడుతున్నాడు, తీసుకొని వెళుతున్నాడు. కానీ ఎన్నడూ కూడా అది నింపబడిన బకెట్గా తీసుకొని వెళ్ళలేకపోతున్నాడు. కారణం బావిలో లోపమా, బకెట్లో లోపమా? బకెట్లోనే. బావి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నా యొద్దకు వచ్చువానికి నేను జీవజలాలు నేను ఇస్తాను, సమృద్ధిగా ఇస్తాను, కావలసినవన్నీ ఇస్తాను అని జీవజల నదిలాగా, జీవజలపు ఊటలాగా ఉన్నటువంటి మన ప్రభు నీకు ఏమి కావాలో అవి నేను ఇస్తాను అంటున్నప్పుడు ఆ బావి దగ్గరికి వచ్చి మనం ఏం చేయలేకపోతున్నాం? తోడుకొని వెళ్ళలేకపోతున్నాం. మనం వస్తున్నాం, కానీ అవన్నీ కారిపోతూనే ఉన్నాయి. నువ్వు ఎన్నిసార్లు అది సరిచేసుకోలేకపోతే, ఆ పగిలిన దానిని అతికించలేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎన్నటికీ నీవు నింపబడిన అనుభవంలో ఉండలేవు. అయితే ప్రియులారా, లోపం మనలోనే ఉన్నది, మన ప్రవర్తనలో ఉన్నది. నేను ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేశాను అనేది గొప్ప కాదు. నువ్వు ఎంతకాలం ప్రభువుకి నమ్మకంగా జీవించేదే ప్రభు కొలమానం వేస్తాడు.
అనేక సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను, అది గొప్ప కాదు. దేవుడు నువ్వు ఎంతగా ప్రభువుని ఆరాధించావు, నువ్వు ఏ రకంగా ప్రభువుని ఆరాధించావు, ఎంత భక్తితో ప్రభువుని ఆరాధించావు, అదే ఆయన కొలమానం. ఎవరికి సీనియారిటీ దేవుడు ఆపాదించడు. ఎందుకో తెలుసా? ప్రభువుని ఎంత పరిశుద్ధంగా నువ్వు ఆరాధించావు అదే ప్రభువు చూస్తున్నాడు. పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి అన్నాడు కదా. ఎన్నటెన్నటికి ఏం కావాలి ఆయనకి? ఆయన కావాల్సిందే పరిశుద్ధత. నువ్వు ఎంత పవిత్రంగా జీవించావు అనేదే ఆయన కొలమానం వేస్తాడు ప్రియులారా. అయితే ఆమె ఆ బలహీనత నుండి విడుదల పొందు అని ప్రభు అడుగుతుంటే, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు నీ బలహీనత నుంచి విడుదల పొందావా? అనేక సంవత్సరాల నుంచి నేను ప్రభు సన్నిధికి వస్తున్నాను, కానీ ఏం పోవట్లేదు, మన బలహీనతలు పోవట్లేదు. బలహీనతల నుంచి దేవుడు విడుదల చేస్తాడు. అనేక సంవత్సరాల నుంచి ప్రభువు అక్కడికి రాలేదు. అక్కడికి ప్రభువు అప్పుడే వచ్చాడు. ఆ 18 సంవత్సరాల తర్వాత మాత్రమే వచ్చాడు. పిల్లారా, ఆ కోనేటి దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా కోనేటి దగ్గర ఉన్నవాడు కూడా అనేక సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. కారణం ఏమిటంటే వీరు ప్రభు వైపు చూడలేదు. ఎవరైనా వస్తారా, సహాయం చేస్తారా, ఎవరైనా వస్తారా, విడుదల కలిగిస్తారా, ఎవరైనా వస్తారని వారి కోసం చూశారు, బహుమానాల కోసం చూశారు, తాయిత్తుల కోసం చూశారు, లోక సంబంధమైన ఏమైనా దొరుకుతాయేమో వాటి కోసం చూశారు, కానీ ప్రభు వైపు చూడలేదు. అందును బట్టే వారు ఎన్నటికీ నెమ్మది, ఎన్నటికీ స్వస్థత పొందలేక ఉన్నారు. అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందు. ఎందుకో తెలుసా? ఆమె విశ్వాసి కాబట్టి. విశ్వాసి కాబట్టే ఈమె కూడా ఏమన్నాడు? అబ్రహాము కుమార్తె. ఆమె అబ్రహాము కుమార్తె, ఆమె విశ్వాసి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే అబ్రహాము కుమార్తె, ఈమె కూడా విశ్వాసే. నువ్వు విశ్వాసివే, కానీ ఏమున్నాయి చెప్పాలి? బలహీనతలు ఉన్నాయి. మన బలహీనతలను మనం ఒప్పుకోవాలి. అందుకే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. చూసారా? ఆయన నమ్మదగినవాడు. మన బలహీనతలను మనం ఒప్పుకోవాలి, మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ప్రభువా, ప్రతిరోజు పాపం ఒప్పుకోవాలి, అంతే. ఉన్న పాటున వచ్చుచున్నాననేటువంటి పాట రాశాడు. ఆయన ఏం చేశాడు? పాపం చేసినప్పుడు తన పాపాన్ని అప్పుడప్పుడే కొన్నిసార్లు మనం ఏదైనా పాపం చేస్తే రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు చేసుకుందాంలే, ఒప్పుకుందాంలే అనుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే శనివారం దాకా ఉంచుకొని శనివారం చేద్దాంలే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆదివారం ప్రభు దినం ఆరాధన చేయాలి కదా. బలలో పాలు పంపులు పొందాలంటే అపవిత్రంగా చేయి వేయకూడదు కాబట్టి, అపవిత్రమైన హృదయంతో రాకూడదు కాబట్టి శనివారం ఒప్పుకుందాంలే అనుకునే వాళ్ళు ఉన్నారు. మన పాపములను మనము ఉన్నపాటునే ఒప్పుకోవాలి, మన అతిక్రమములను ఉన్నపాటునే ఒప్పుకోవాలి. అమ్మా, నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందు అని ప్రభువు మాట్లాడినప్పుడు ఆమె విడుదల పొందింది. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి సమాజపు అందరిపై అధికారి, మీరు ఇప్పుడు రావద్దు, మీరు ఎప్పుడైనా వస్తే మిగిలిన 6 రోజులు ఉన్నాయి, అప్పుడు వచ్చి మీరు మేలు పొందండి, కానీ ఇప్పుడు మేలు పొందొద్దు అని అంటున్నాడు. కానీ మనము పాపములను ఒప్పుకోవటానికి అప్పుడో ఇప్పుడో కాదు, ఎప్పుడో కాదు, ఎప్పుడైతే పాపం చేశామో అప్పుడే. ఏ బలహీనత ఉందో ఆ బలహీనత దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. ఆమె దేవుని మందిరంలో ఉన్నది, కానీ ఎలా ఉన్నది? నిర్జీవమైన స్థితిలో ఉంది, వంగిపోయిన స్థితిలో ఉంది, లోక వైపు చూస్తున్న స్థితిలో ఉంది. అయితే ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఏమన్నాడు చెప్పండి? నేనైతే పచ్చని
ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ దారి వెంట నడుచుకుంటూ వస్తున్నాడు. బేతనియా నుంచి ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టును ఆయన చూశాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. ఆ అంజూరపు చెట్టు త్రోవ ప్రక్కన ఉన్నది అన్నాడు. అలాగే లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటించాడు అన్నాడు. ఒక చెట్టు త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు, ఒకటి తోటలో ఉన్న చెట్టు. ఈ రెండు చెట్లు మనం ఆలోచన చేస్తే ఈ రెండు చెట్లు కూడా ఏమిటి? అంజూరపు చెట్లే. ఒకటి ఎక్కడుంది? త్రోవ ప్రక్కన ఉన్నది, అనగా దానికి యజమాని లేడు. ఎవరైనా కోసుకోవచ్చు, ఎవరైనా రాళ్ళు వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. కారణం అది త్రోవ ప్రక్కన ఉన్నది. మరొకటి ఎక్కడ ఉన్నది? తోటలో ఉన్నది. ద్రాక్ష తోటలో ఉన్నది. ద్రాక్ష తోటలో ఉన్నటువంటి చెట్టు యజమానుడు ఏం చేస్తున్నాడు? 3 ఏండ్ల నుంచి దాని ఫలాలు వెదుగుచున్నాను, కానీ కనబడలేదు. ఆ తోటమాలి ఏమన్నాడు? అయ్యా, ఏమన్నాడండి? ఈ ఒక్క సంవత్సరము కూడా ఉండనేమో, ఫలించిన సరి లేని ఎడల దీనిని నరికించి వేద్దాం అన్నాడండి. ఒక చెట్టు దేవుడు చూసి, దేవుడు ఆశించాడు, ఫలాలు ఉంటాయేమో ఆశించాడు, కానీ దానికి ఫలాలు లేకపోతే దాన్ని శపించాడు. అది నాశనం అయిపోయింది. కారణం అది త్రోవ ప్రక్కన ఉన్నది, దానికి యజమాని లేడు, దానికి నీరు పోసేవాళ్ళు లేరు, దానికి మేలు చేసేవారు ఎవరు లేరు. అది లోక సంబంధమైనది. కానీ లోకములో నుంచి ప్రత్యేకించబడి ఒక తోటలోకి మనం వచ్చాం. అదే ద్రాక్ష తోటలోకి మనం వచ్చాం. ద్రాక్ష తోటలో నాటబడిన చెట్టు, ఆ ద్రాక్ష తోటలో నాటబడిన చెట్టు, అంజూరపు చెట్టు ఎలా ఉన్నది? దానికి అన్నీ ఉన్నాయి. రాళ్ళు ఏరారు, నీళ్లు పోశారు, దాన్ని త్రవ్వారు, దానికి కావలసినవన్నీ ఇచ్చారు, కానీ ఏం చేయట్లేదు? ఫలాలు ఫలించట్లేదు. ఫలాలు ఫలించట్లేదు. అయితే అది దేవుని కృప కింద ఉన్నది. నీవు నేను దేవుని మందిరములో ఉన్నా ఫలించలేని స్థితిలో ఉన్నాం అనేక సార్లు. అర్థమైందా? దేవుని మందిరానికి అనేక సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను అన్నావు, కానీ ఫలమేది? నీ ఫలమేది? నీవు ఏ సంబంధమైన ఫలం ఫలించావో ఆ ఫలం కనబడుతుందా? నేను ఈ ఫలం ఫలించానండి అంటే ఫలాలు ఏమవుతాయి చెప్పండి? చెట్టుకి స్పష్టంగా కనపడతాయి. అయితే మనము ఫలించే వారముగా ఉన్నప్పుడు మన ఫలాలు స్పష్టంగా కనబడేటట్లుగా ఉండాలి. మీరు బహుగా ఫలించినట్లుగా అన్నాడు కదా యోహాను 15వ అధ్యాయంలో. మీరు బహుగా ఫలించినట్లుగా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఒక వ్యక్తి ఫలాలు ఫలించినప్పుడు, ఆ చెట్టును చూస్తున్నప్పుడు, కొన్ని దారిలో పోతున్నప్పుడు కొన్ని చెట్లు ఎలా ఉంటాయి? గుత్తులు గుత్తులు కాయలే. అసలు ఆ చెట్టుకి ఇంక ఏం కనపడవు, అన్ని కాయలే కనబడతాయి. చెట్టు అంతా కాయలే. అది బహుగా ఫలించింది. ఆ ఫలాల వల్ల చెట్టు వంగిపోయే స్థితికి వచ్చేసింది, అంతగా ఫలించింది. కానీ ఆయన ఆ అంజూరపు చెట్టును చూశాడు. త్రోవ ప్రక్క ఉన్నది, ఆకులు తప్ప మరేమీ లేవు. ఆకులు ఉన్నాయి కానీ ఉపయోగం లేదు. చెట్టు ఉన్నది కానీ ఉపయోగము లేదు. చెట్టు ప్రయోజనకరంగా లేదు. చెట్టు ప్రభువును తృప్తిపరచలేకపోయింది. కారణం ఆయన కొన్ని కోసుకొని తినాలని ఆశించాడు, కానీ ఏమి లేదు. అది ఆయన శపించేపాటికి అదేమైపోయిందండి? అది ఎండిపోయింది. అది ఎండిపోయింది. అది శాపగ్రస్తమైనది. అది త్రోవ ప్రక్కన ఉన్నది. కానీ నీవెక్కడున్నావు? నీవు తోటలో ఉన్నావు. నీవు ఫలించే చెట్టుగా ఉండాలని కోరుకుంటే మొదటి సంవత్సరం చూశాడు, ఏం కనపడలా. 2వ సంవత్సరం చూశాడు, ఏం కనపడలా. 3వ సంవత్సరం చూశాడు, ఏం కనపడలా. 3 ఏండ్ల నుండి వెతుకుచున్నాను అంటున్నాడండి. ఒకవేళ 3 ఏండ్లు కాదు, 16 ఏండ్లు అనుకుందాం.
16 సంవత్సరాల నుంచి నీలో ఏ ఫలం ఉన్నదో దేవుడు వెతకాలని చూస్తూ ఉంటే ఏ ఫలం కనపడింది నీలో? ఆ చెట్టు అక్కడ ఆ తోటలో ఉన్నది, ఆ తోటలో ఉన్నది. కానీ ప్రభు దీన్ని నరికించి వేద్దామన్నప్పుడు తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరము కూడా వండనిమ్ము. ఇది దేవుని కృప. అంటే మనమందరము ఫలాలు లేకపోయినా దేని కింద ఉన్నాం చెప్పండి? దేవుని కృప కింద ఉన్నాం. దేవుని కృప లేకపోతే ఎప్పుడో నరికించబడేవాళ్ళం. దోయేగు చివరికి నాశనమైపోయాడు. దోయేగు చివరికి ఘోరమైన మరణాన్ని పొందాడు. 1వ వచనంలో ఏమన్నాడు చూడండి, చేసిన కీడును బట్టి ఏం చేస్తున్నాడంటే అతడు అతిశయపడుతున్నాడు. కీడు చేసి దావీదుకు నష్టం జరిగినప్పుడు, దావీదుకు అన్యాయం జరిగినప్పుడు, దావీదు ఒంటరైనప్పుడు, దావీదు మీదకి సౌలు సైన్యాన్ని పంపినప్పుడు చూసి నవ్వుకుంటున్నాడు. పిల్లారా, నీవెందుకు అతిశయపడుతున్నావు? నీవెందుకు గర్వంగా ఉన్నావు? నీవెందుకు కీడు తలపెట్టావు అని దోయేగును గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇట్టివారు ఎలాంటి వారో చెప్తున్నాడు. దేవుని మందిరములో ఉన్నటువంటి మనము మరి ఫలించే వారముగా ఉన్నామా? పచ్చని ఆకులు కలిగిన చెట్టులాగా ఉన్నామా? విశ్రాంతినిచ్చే వారముగా ఉన్నామా? నీడనిచ్చే వారముగా ఉన్నామా? ఆయన ఫలాలు కోసుకున్నప్పుడు వాటిని తిని తృప్తి పొందాలని ఆయన తృప్తిపరిచే వారంగా మనం ఉన్నామా? ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మన జీవితాలను చూసినప్పుడు ప్రభువుకి ఏముండదు, తృప్తి ఉండదు. ఇంటిలో కుమారుడు సరిగా పాస్ కాలేదనుకోండి, తండ్రికి తృప్తి ఉంటుందా? తృప్తి ఉండదు. మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాడు, 2వ సంవత్సరం ఫెయిల్ అయ్యాడు, 3వ సంవత్సరం ఫెయిల్ అయ్యాడు. వీడికి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వీడు ఫెయిల్ అవుతున్నాడే అని తండ్రి ఏం చేస్తాడు? వీడిని చదువు మానిపించి ఏదైనా వేరే రకంగా చేస్తే ప్రయోజకుడు అవుతాడేమో చూస్తాడు. అలాగే దేవుడు కూడా నీ విషయంలో ఆలోచన చేస్తున్నాడు. ఈ అంజూరపు చెట్టు కూడా ఆకులు కలిగి ఉన్నది, కానీ ఏమి లేవండి, ఫలాలు లేవు. బయట చెట్టు తీసేయండి, లోపల చెట్టు కూడా అలాగే ఉంది. లోపల చెట్టు కూడా 3 ఏండ్ల నుంచి అదే స్థితిలో ఉన్నది. పిల్లరా, మనం ఎలా ఉన్నామో మనం పరిశీలన చేసుకుందాం. చెట్టుగా నువ్వు ఉంటే, నాటబడిన చెట్టుగా నువ్వు ఉంటే ప్రయోజనం లేదు. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టులాగా నీవు ఉంటే ప్రయోజనం లేదు. ఆ చెట్టు ఏం చేయాలి? అది ఫలించాలి. అది ప్రభువు కోరుకున్నాడు. 3వదిగా మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఓచ చెయ్యగలవాడొకడు ఉండెను అన్నాడు. ఈ వ్యక్తి కూడా మందిరానికి వస్తున్నాడు, కానీ అతని చెయ్యి ఎలాంటి చెయ్యి అంటండి? ఊచ చెయ్యి. చేయి ఉన్నది కానీ అది ఊచదే. చేయి అనేది పనికి సూచనగా ఉన్నది. ఎక్కడ ఉన్నాడు వాడు? సమాజ మందిరములో. అనగా దేవుని మందిరములో కూడా మనం ఉన్నాం, కానీ ఏం చేయట్లేదు చెప్పండి? ఆయన పని మనం చేయట్లేదు. ఒక చెయ్యి అది ఊచదైపోయింది, ఆ చెయ్యి పనికిరానిదైపోయింది, అది ఎండిపోయిన చెయ్యి అని మరొక ట్రాన్స్లేషన్లో రాశాడు. అది ఎండిపోయిన చెయ్యి, దానిలో జీవము లేదు. అది చాపబడటానికి కూడా పని చేయటానికి కూడా అది ఉపయోగపడలేదు. పనికిరాని చెయ్యి. అనేక సంవత్సరాల నుంచి వాడు మందిరానికి వస్తున్నాడు. ప్రభువు వాడిని చూశాడు. వాడిని లేచి నిలబడమన్నప్పుడు వాడు లేచి నిలబడ్డాడు, కానీ చెయ్యి చాపు అన్నప్పుడు చెయ్యి చాపలేడు. కారణం ఏమిటి? అతని చెయ్యి ఊచ చెయ్యి. కానీ అతడు ఏం చేశాడు? ప్రభువు మాటకు విధేయత చూపించాడు. ప్రభువు మాటకు విధేయత చూపించాడు కాబట్టి, ప్రభువు మాట విన్నాడు కాబట్టి, ఆయన చాచు అనగానే అతడు ఏం చేశాడు? అతడు తన చెయ్యిని చాచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా.
అనేక సార్లు మనము దేవుని మందిరానికి వస్తున్నాం, ఆయన మాటకు విధేయత చూపట్లేదు. పని చేయి అంటే మనం ఏం చేస్తున్నాం? పని చేయట్లా. మనుషుడు చెప్పాడు అనుకొని, మనుషుడు మాట అనుకొని ఆ మాటను మనుషుడు మాటగా లెక్కలో తీసుకుంటున్నారు. ప్రభు పనిలో ప్రతి పని, ప్రతి ఆలోచన ప్రభుదే. కాబట్టి ఆయన మాట చొప్పున అంతే. పొలాలు వేద్దాం అన్నారు. ఒకడేమైనా అన్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం అన్నాడు. కానీ ఏమన్నాడు? నీ మాట చొప్పున. ఆయన మాట వినాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. అతడు మాటకు విధేయత చూపించాడు కాబట్టి స్వస్థతను పొందుకున్నాడు. దేవుని మందిరములో నా యొక్క స్థితి ఎలా ఉన్నది? జీవము కలిగినది. దేవుని మందిరములో సమృద్ధి కలిగినటువంటి స్థితి, దేవుని మందిరములో స్థిరత కలిగినటువంటి స్థితి, దేవుని మందిరములో సాక్ష్యము కలిగినటువంటి స్థితి. నేనైతే అవును, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథములో సమూయేలు అని పిలిచినప్పుడు మొదటిసారి వెళ్ళాడు, రెండవసారి వెళ్ళాడు, మూడవసారి వెళ్ళాడు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనగానే తర్వాత చిత్తము ప్రభువా అన్నాడు. బాలుడైన సమూయేలు ఏఫోదు ధరించి పరిచర్య చేయుచుండెను. చూసారా? దేవుని మందిరములో ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. ఒక సజీవమైన వ్యక్తి, ఒక పచ్చగా ఉన్నాడు అనేటువంటి చెప్పబడే వ్యక్తి దేవుని మందిరంలో ఏం చేస్తాడు? పరిచర్య చేసేవాడుగా ఉంటాడు. దేవుని మందిరం ఎన్నడూ విడిచిపెట్టడు. అవును, దేవుని మందిరములో పరిచర్య చేస్తున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయములో జకర్యా ఎలిజబెతులు ఉన్నాడు. జకర్యా తన తరగతి క్రమము చొప్పున యాజకత్వ ధర్మము జరిగించుచు, 8వ వచనములో అన్నాడు కదా, యాజకత్వ ధర్మము జరిగించుచు. ఉండేది దూరం, ఉండే ప్రాంతం దూరం, యోధా కొండసీమల్లో ఎక్కడో ఉన్నాడు. తన తరగతి క్రమం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ నుంచి బయలుదేరి వస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? అక్కడ నుంచి బయలుదేరి వచ్చి యాజకత్వం చేస్తున్నాడు. యెరూషలేము దేవాలయములో మానక తన తరగతి క్రమం ఎప్పుడైతే వచ్చిందో యాజకత్వం చేస్తున్నాడు. పిల్లరా, సమూయేలు పరిచర్య చేస్తున్నాడు, జకర్యా యాజకత్వం చేస్తున్నాడు. అక్కడే లూకాసు వార్త 2వ అధ్యాయంలో రాయబడింది, అన్న అని ఒక ప్రవక్తి ఏం చేస్తుంది? 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి, పెనిమిటి లేనిదై ఉండి 84 సంవత్సరాలు ప్రార్థనలు చేస్తూ సేవ చేయుచూ ఉన్నది అన్నాడు. 84 సంవత్సరాల నుంచి దేవాలయం విడిచిపెట్టక, ఆ మాట చదివాం కదా, ఏం చేస్తుందండి? దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. నీవు పచ్చగా ఉన్నటువంటి స్థితి నీలో కనపడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. లోకంలో కాదు, లోక సంబంధమైన ఆకర్షణలో కాదు, లోక సంబంధమైన ఉద్యోగాల్లో కాదు, లోక సంబంధమైన వ్యాపారాల్లో కాదు. దాంట్లో ఉంటే నీ స్థితి నిర్జీవమైనదే. ఉద్యోగాలు చేసుకోమన్నాడు, చేసుకోండి. కానీ దేవుని మందిరం ఉన్న సమయంలో దేవుని మందిరాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం, మందిరాన్ని అలక్ష్యం చేస్తున్నాం, ఆరాధనను అలక్ష్యం చేస్తున్నాం, సేవను అలక్ష్యం చేస్తున్నాం. ఆయన పరిచర్య ఏమోలే అన్నట్లుగా నిర్లక్ష్యం. దావీదు తన కుటుంబాన్ని వదిలిపెట్టాడు, తన స్నేహితులను వదిలిపెట్టాడు, తన బంధువులను వదిలిపెట్టాడు, తన రాజ్యాన్ని, తన సింహాసనాన్ని, తనకున్న వాటన్నిటిని వదిలిపెట్టి అదుల్లాము గుహలోకి వచ్చాడు. అదుల్లాము గుహలోకి వచ్చినప్పుడు అప్పులు చేసుకున్నవారు, అవసరాల్లో ఉన్నవారు, స్నేహితులుగా ఉన్నవారు కొంతమంది 400 మంది ఎక్కువ తక్కువలుగా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ 400 మంది దావీదుకు పరిచర్య చేసేవారులాగా, దావీదు చుట్టూ ఉండేవారులాగా, దావీదుకు ఒక సైన్యములాగా ఉన్నారు. ఇలాంటి సైన్యములాగా ఉన్నప్పుడు దావీదు
తన సైన్యము తన పనివారితో పాటు నోబులోకి యాజకుడైన అహీమెలెకు ఇంటికి వెళ్ళాడు. అహీమెలెకు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని మందిరములో ఆకలిగొని ఉన్నారయ్యా, మాకు ఏదైనా సహాయం చేయి అన్నప్పుడు ప్రతిష్ఠితమైన రొట్టెలను ఇచ్చాడు. అయ్యా, ఇవి ఇవ్వకూడదు, ఇవి పరిశుద్ధంగా ఉన్నవారే తినాలి, స్త్రీలకు ప్రత్యేకంగా ఉన్నవారే, స్త్రీలకు కడగా ఉన్నవారే తినాలి అన్నప్పుడు, అయ్యా మేము 3 రోజులు ప్రయాణం చేశాం, మేము స్త్రీలకు దూరంగానే ఉన్నాం, మా బట్టలు కూడా పవిత్రమే, మాకు ఆహారం ఇవ్వు అనగానే దావీదుకు అహీమెలకు ఆ రొట్టెలు, ప్రతిష్ఠితమైన రొట్టెలు ఇచ్చాడు. అయ్యా మరి ఆయుధం ఏమైనా ఉందా, ఖడ్గం ఏమైనా ఉన్నదా అంటే, ఇదిగో నువ్వు గొల్యాతును చంపావు కదా, ఆ గొల్యాతుకు ఉన్నటువంటి ఖడ్గం, గొల్యాతు ఖడ్గం ఇదిగో బట్ట చుట్టబడి అక్కడ పెట్టబడి ఉన్నది అంటే, అది దానికంటే సమమైనది లేదు, ఆ ఖడ్గాన్ని కూడా నాకు ఇవ్వు అన్నాడు. ఈ 2 పరిస్థితులు ఇస్తున్న సందర్భాన్ని అక్కడ దోయేగు అనే ఒక వ్యక్తి చూశాడు. చూసి ఇప్పుడు సౌలు యోనాతాను గురించి మాట్లాడుతున్నాడు. నా కుమారుడు యెషయి కుమారుతో స్నేహం చేస్తున్నాడు, నా కుమారుడు యెషయి కుమారునితో కలిసిపోయాడు, నా కుమారుడు నాకే ద్రోహం చేశాడు, నా కుమారుడు నాకు ద్రోహం చేశాడు, మీరు కూడా నాకు ద్రోహం చేస్తున్నారా అని మాట్లాడాడు. మీరు కూడా నాకు ద్రోహం చేస్తున్నారా, నేను నశించిపోవటం మీకు ఇష్టమేనా అని పాపం కొంచెం కన్నీళ్లు గార్చాడు సౌలు. ఇది చూసి తట్టుకోలేకపోయాడు దోయేగు. అయ్యా, నోబులోకి వెళ్ళాను, అక్కడ యాజకుడు ఇంటి దగ్గర దావీదు నేను చూశానయ్యా, అతడు ఖడ్గమును రొట్టెలను ఇచ్చిన సంగతిని నేను చూశానయ్యా అని యాజకుడైన అహీమెలెకు మీద చెప్పాడండి. యాజకుడు ఇలా చేస్తున్నాడు, యాజకుడు దావీదుకు సహాయం చేస్తున్నాడు, యాజకుడు ఇలా చేస్తున్నాడు అన్న సంగతి వక్రీకరించి సౌలుకు చెప్పినప్పుడు సౌలు అంటున్నాడు, యాజకులుగా ఎవరైతే ఉన్నారు, అహీటోబు కుమారుడా అహీమెలెకు, నీవు నాకింత ద్రోహం చేస్తావా అని ఇదిగో అక్కడ ఉన్నటువంటి తన సైనికులకు ఏమని చెప్పాడంటే, వాళ్ళని యాజకులందరినీ చంపించి వేసేయండి అంటే సైనికులు భయపడిపోయారు. అమ్మో, యాజకులను చంపటమా? దేవుని మందిరంలో యాజకుల మీదకి అనేక సార్లు ఏం చేస్తున్నారు తెలుసా? లెక్కలేనితనంగా మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పేది ఏమిటి, నీ మాట మేము వినాలా అని లెక్కలేనితనంగా మాట్లాడుతున్నారు. ఇదిగో యాజకులంటే భయపడిపోయారు అక్కడ ఉన్నటువంటి సైన్యం. అయితే అక్కడ ఉన్నటువంటి దోయేగు వాళ్ళు చంపకపోతే నేను చంపుతానని తీర్మానించుకొని యాజకులైనటువంటి వారిని 85 మందిని ఓచకోత కోసి అందరినీ చంపేసేసాడు. అతడు శూరుడు అనుకుంటున్నాడు, అతడు వీరుడు అనుకుంటున్నాడు. అందుకే ఈ మాట రాస్తున్నాడు. శూరుడా, చదవండి ఆ మాట. ఏమంటున్నాడు? చేసిన కీడు బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దోయేగుకి ఏముందండి? అతిశయం. నాకు నా పక్షాన రాజు ఉన్నాడు, నా పక్షాన సైన్యం ఉంది, నా పక్షాన ఇశ్రాయేలు దేశం ఉంది, నాకు ఏమి చింత లేదు అని అతిశయం. అతిశయం. చాలామంది ఇలాగ అతిశయపడుతున్నారు. దేవుని పిల్లలను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక అతిశయపడి మాట్లాడుతున్నారు. నా పక్కన నా తోట ఉన్నారు, నాకు సహాయం చేసేవారు ఉన్నారు, నాకు మేలు చేసేవారు ఉన్నారు, నాకు ప్రోత్సహించేవారు ఉన్నారు అని అనేక సార్లు మనం ఏం చేస్తున్నాం? వారి ప్రోత్సాహాన్ని తీసుకొని అనేక సార్లు దేవుని పిల్లల మీదకి మనము దాడి చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. అందును బట్టి నీవు మోసాన్ని నమ్ముకున్నావు, నీవు కీడును నమ్ముకున్నావు, నీవు డబ్బును నమ్ముకున్నావు, నీవు అధికారాన్ని నమ్ముకున్నావు,
నీవు ఏదేదో నమ్ముకున్నావు. కానీ నేనైతే ఆస్తి మీద కాదు, అధికారం మీద కాదు, సింహాసనం మీద కాదు, కుటుంబం మీద కాదు, నా ప్రక్కన ఉన్నటువంటి 400 సైనికుల మీద కాదు, నేనైతే ఎవరి మీద నమ్మకం? దేవుని కృప. దేవుని కృప లేకపోతే నేను ఏమీ చేయలేను.